దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు జర్మన్ దేశంలో సువార్త పరిచర్య చేసినప్పుడు ఆ ప్రధానిని కలవడం జరిగింది. ఆ రోజు ఆ తేనెటి విందు ముగించిన తర్వాత జర్మన్ ప్రెసిడెంట్ బిల్లీ గ్రాహం గారిని ఇలా ప్రశ్నించారు, ప్రపంచంలోకెల్లా అత్యంత ముఖ్యమైన కార్యం ఏది అని. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ ద వరల్డ్? అప్పుడు దైవజనుడు బిల్లీ గ్రాహం ఇలా సమాధానం ఇచ్చారు, ఈ ప్రపంచంలో ఏదైనా ముఖ్యమైన కార్యం ఉంది అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మానవాళి కొరకు మరణించడమే అని. అవును, యేసుక్రీస్తు మానవాళి కోసం మరణించడమే ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం. యేసు ఎందుకు మరణించారు అనే ఒక 7 సంగతులు వినండి. మొట్టమొదటిగా మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. మనము పాపులుగా ఉన్నాం. పాపాన్ని నుంచి రక్షించబడాలంటే రక్తం కార్చిన వాడే కావాలి. ఆ రక్తం ప్రభువైన యేసుక్రీస్తు చిందించి మానవాళికి పాప క్షమాపణ దయచేశారు. రెండవదిగా తండ్రి అయిన దేవునితో మనల్ని తిరిగి సమాధానపరచాలని. పాపం చేసిన మనిషి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు. తిరిగి ఆ సంబంధాన్ని కొనసాగించబడిన నిమిత్తం. ఇకపోతే మూడవదిగా అపవాది క్రియలు లయపరుచుటకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. సాతాను తంత్రాలు, అపవాది క్రియలు లయపరచడానికి. ఇకపోతే మూడవదిగా మనము నీతిగాను భక్తిగాను జీవించి పరిశుద్ధమైన సమూహంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించారు. ఐదవదిగా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు పాత నిబంధనలో వందల సంవత్సరాలుగా అనేక మంది ప్రవక్తలు ప్రవచనాలు చెబుతూనే ఉన్నారు. ఆ ప్రవచన నెరవేర్పు కొరకే యేసుక్రీస్తు జన్మించడం, జీవించడం, మరణించడం మరియు తిరిగి లేవడము జరిగింది. ఇకపోతే ఆరవదిగా ఓ మహిమగల సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆ సంఘం కొరకు తనను తాను సమర్పించుకున్నారు. ఇకపోతే చివరిగా యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా తన ప్రేమను ప్రపంచానికి వెల్లడిపరిచాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే మనిషి కొరకు తన ప్రాణాన్ని పెట్టినంతగా దీని ద్వారా ఆయన ప్రేమ ప్రపంచానికి వెల్లడి అయ్యింది. మరొకసారి వినండి, పాపముల కొరకు, దేవునితో సమాధానపరచుట కొరకు, అపవాది క్రియలు లయపరచుట కొరకు మనము నీతిగాను భక్తిగాను జీవించిన నిమిత్తము ప్రవచనాల నెరవేర్పు కొరకు మహిమగల సంఘము తన ఎదుట నిలబెట్టుకోవాలని చివరిగా దేవుడు తన ప్రేమను ఇందు నిమిత్తమై మనకు వెల్లడిపరిచాడు. ఈరోజే ఆయన సిలువ చెంతకు చేరి మన పాపాలని ఒప్పుకొని దేవుని రాజ్యానికి వారసుల మగుదుముగాక. ఆమేన్.